నమస్తే V5 న్యూస్ కి స్వాగతం. నా పేరు రేవతి. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని మైనార్టీ స్కూల్లో ఏసీబీ దాడులు. ఓ కాంట్రాక్ట్ టీచర్ నుండి ప్రిన్సిపల్ కృష్ణ 2,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. గోదావరి కోదండ రామాలయంలో మరియు అయ్యప్ప స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాంపురం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో గల శ్రీ ఆది మహావిష్ణు దేవస్థానంలో బుధవారం శ్రీవారి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో గల శ్రీ ఆది మహావిష్ణు దేవస్థానంలో బుధవారం శ్రీవారి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. 9వ వార్షికోత్సవాల్లో భాగంగా తొలి రోజు పురోహితులు శ్రీనివాస శర్మ ఆధ్వర్యంలో సాయంత్రం 6:30 శ్రీ విష్ణు సహస్రనామ పారాయణం, ప్రతిష్ట ఉత్సవ అనుజ్ఞ, శత్రువేద విన్నపం, వాసుదేవ పుణ్య వాచకం తదితర కార్యక్రమాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో ఆది మహావిష్ణు మూర్తి గుడి చైర్మన్ వరకాతం జంగారెడ్డి, అలాగే వెంకటరెడ్డి, శ్రీనివాసరెడ్డి, పన్నాల రాజురెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఓం నమో నారాయణాయ. నా పేరు వరకాంతం జంగారెడ్డి, శ్రీ ఆదిమహావిష్ణు దేవాలయ చైర్మన్. నేను ఈ దేవాలయము దేవలమ్మ నాగరం గ్రామం, చౌటుప్పల్ మండలం, యాదాద్రి భువనగిరి జిల్లా యందు ఉన్నది. ఈ దేవాలయం హైదరాబాద్ నుంచి 35 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నది. ఇది నేషనల్ హైవే విజయవాడ హైవే నుంచి 2 కిలోమీటర్ల లోపల ఈ దేవాలయం ప్రతిష్ఠితమై ఉన్నది. కాబట్టి గత 8 సంవత్సరాల నుంచి కూడా ప్రతిష్టాపన చేసుకున్న 8 సంవత్సరాల నుంచి కూడా ప్రతి వైకుంఠ ఏకాదశికి ఇక్కడ స్వామివారి కళ్యాణ మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. 3 రోజుల ఉత్సవాలుగా జరుపుకున్నాం ఇప్పటిదాకా. ఈసారి ప్రత్యేకంగా రాజగోపుర నిర్మాణం జరిగింది కాబట్టి రాజగోపురంపై కలశ ప్రతిష్టాపన మరియు కుంభాభిషేకం నిర్వహించవలసిన అవసరం ఉంది. కాబట్టి ఈ ఉత్సవాలను 5 రోజులు పొడిగించుకోవడం జరిగింది. ఈ ఏర్పాట్లలో భాగంగా గత 2 నెలల నుంచి కూడా మా గ్రామస్తుల సహకారంతో మా ఉత్సవ కమిటీ వాళ్ళు కూడా అందరూ కూడా సహకరించి ఇక్కడ అందరూ పెద్ద ఎత్తున గ్రామం నుంచి యువకులు కూడా తరలివచ్చి ఈ ఆలయ కార్యక్రమాలలో సౌకర్యాలు కల్పించడానికి అందరం కూడా ప్రతి ఒక్కరు కూడా తమ వంతు కృషి చేస్తున్నారు. వాళ్ళందరికీ కూడా నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నా. అదేవిధంగా రేపు రాబోయే 10వ తారీఖు జనవరి 10వ తారీఖు నాడు శుక్రవారం నాడు జరిగేటువంటి స్వామివారి కళ్యాణ మహోత్సవం 12 గంటల కన్యాల మహోత్సవం నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 8 గంటలకు కుంభాభిషేకం, కలశ ప్రతిష్టాపన నిర్వహించడం జరుగుతుంది. ఉదయం 5 గంటల నుంచే స్వామివారి వైకుంఠధార దర్శనం ఉంటుంది. కాబట్టి భక్తులందరూ గమనించి ఈ కార్యక్రమంలో పాల్గొని తరించవలసిందిగా మనవి చేస్తూ, ఇక్కడ జరిగే ఏర్పాట్లలో భక్తులకు కూడా ఎక్కడి నుంచి వచ్చే భక్తులకు కూడా ఎటువంటి అసౌకర్యం కలగకుండా మేము ఏర్పాటు చేయడం జరిగింది. మరుగుదొడ్ల సౌకర్యం అయితేంది, పార్కింగ్ సమస్య అయితేంది, ఖచ్చితంగా ఏ సమస్య లేకుండా, మంచినీటి సమస్య అయితేంది, ఏ సమస్య లేకుండా అన్నీ కూడా మేము ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఇక్కడ 4 రోజులు కూడా హైదరాబాద్ నుంచి వచ్చే భక్తులు దూరం నుంచి వచ్చినాం, అన్న భోజనానికి ఇబ్బంది అయితే అని అటువంటి అవసరం ఏం లేదు. కాబట్టి ఇక్కడ ఈ 4 రోజులు కూడా ఈ పక్కనే భోజనాలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అన్నప్రసాదం కూడా ఉంటుంది. కాబట్టి భక్తులకు ఎటువంటి అసౌకర్యం కూడా ఉండదు. ఖచ్చితంగా రేపు 10వ తారీఖు నాడు ఉదయమే అందరూ భక్తులు కూడా రాష్ట్ర నలుమూల నుంచి తరలివచ్చి స్వామి సేవలో పాల్గొనవలసిందిగా మా దేవాలయ కమిటీ తరపున, మా ఉత్సవ కమిటీ తరపున, మా గ్రామస్తుల తరపున నేను మరొకసారి మనవి చేస్తున్నాను. చెప్పండి పేరు నా పేరు పుష్పలత అండి. మా దేవలమ్మ నాగారం, చౌటుప్పల్ మండలంలోని దేవలమ్మ నాగారం. అక్కడ దశావతార శ్రీ ఆది మహాస్వామి టెంపుల్ ఉందండి. స్వామి స్వయంభూ ఉపాధి హామీ పనులు జరుగుతుంటే దొరికిన విగ్రహము చాలా మహిమాన్వితంగా ఉంటుంది. స్వామి మహిమ అందరికీ ఏ కోరిక అనుకుంటే ఆ కోరిక నెరవేరుతుందండి తప్పకుండా. ఇక్కడికి ఎంతోమంది భక్తులు వచ్చి స్వామి దర్శనం చేసుకుని వెళ్తున్నారు. నేను పన్నాల రాజిరెడ్డి, గ్రామం డీనాగారం, మండలం చౌటుప్పల్, జిల్లా యాదాద్రి భువనగిరి జిల్లాలో కలిగిన ఆదిమహావిష్ణు టెంపుల్ వైకుంఠ ఏకాదశి రోజు కళ్యాణ మహోత్సవానికి
అంగరంగ వైభవంగా ముసాబవుతుంది. కావున భక్తులు నలువైపుల నుండి వచ్చి మా ఆదిమహేష్ దర్శనం ఉదయం 5 గంటల నుండి సాయంత్రం వరకు ఉంటుంది. కావున ప్రతి ఒక్కరూ తరలి వచ్చి స్వామివారి కృపకు పాత్రలు కావాలని తెలియజేస్తూ నెక్స్ట్ పెడదాం. ఎవరి ఛానల్ అలాగే రేపైతేనేమో అందరు పెడతారు. యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుపల్ల ఆర్టీఓ కార్యాలయం ముందు RRR భూ బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ RRR భూ నిర్వాసితుల పోరాట ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం. ఈ కార్యక్రమంలో భూ నిర్వాసితులు భారీగా హాజరై నిరసన కార్యక్రమం చేపట్టారు. RRR బాధితులు ఆర్టీఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టారు. RRR అలైన్మెంట్ మార్చాలని, RRRలో ఇండ్లు భూములు కోల్పోతున్న వారికి ఇళ్లు ఫ్లాట్లు భూమిని తిరిగి ఇవ్వాలని, చౌటుపల్లో HMDA పరిధిలో నుండి RRR మార్చాలని, RRR నుండి 65 జాతీయ రహదారిపై 28 కిలోమీటర్ల RRR అలైన్మెంట్ మార్చాలి, భూములు కోల్పోతున్న నిర్వాసితులను ఆదుకోవాలి, ప్రభుత్వం మొండి వైఖరి నశించాలి అన్నారు. బహిరంగ మార్కెట్ ధర ప్రకారం నష్టపరిహారం రైతులకు చెల్లించాలని, ప్రాణం పోయినా సరే RRR కొరకు భూములు ఇవ్వమని రైతులు చెప్పారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల వైఖరి నశించాలని నినాదాలు చేశారు. స్థానిక ఎమ్మెల్యే, జిల్లా మంత్రి, ఎంపీ తమ సమస్యను పట్టించుకొని భూ నిర్వాసితులకు న్యాయం చేయాలని కోరారు. న్యాయం జరగకపోతే రాబోయే కాలంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమం చేపడతామని భూ నిర్వాసితుల ఐక్యవేదిక సభ్యులు తెలిపారు. రైతుల పట్ల మొండి వైఖరి, ఉన్న రోడ్లు చాలయా, ఉన్న రోడ్లు చాలయా. జై జవాన్, జై జవాన్, జై జవాన్. నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం వైఖరి, నశించాలి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం. రోడ్డు చాలయా, భూములు కోల్పోయిన రైతులకు వెంటనే వాళ్ళకు ఉద్యోగాల అవకాశాలు కల్పించాలి, ఉద్యోగ అవకాశాలు కల్పించాలి. రైతులను ఆదుకోవాలి, రైతులను వెంటనే ఆదుకోవాలి. భూమి కోల్పోయిన రైతులకు వెంటనే భూములు ఇవ్వాలి. యాదాద్రి భువనగిరి జిల్లా రేపు జరిగే ముక్కోటి ఏకాదశి ఉత్తర ద్వార దర్శనానికి యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయం ముస్తాబవుతోంది. యాదగిరిగుట్ట లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో జరిగే ముక్కోటి ఏకాదశి వేడుకకు ఏర్పాట్లు చేస్తున్నారు అధికారులు. రేపు ఉదయం 5:15 ప్రధాన ఆలయ ఉత్తర ద్వారం నుండి గరుడ వాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు యాదగిరి నరసింహుడు. దాదాపు గంట పాటు ఉత్తర ద్వార దర్శనమివ్వనున్నాడు యాదగిరీశుడు. రేపు ఆలయంలో 1,00,000 పుష్పార్చన, ఆర్జిత నిజాభిషేకం, సహస్రనామార్చన రద్దు చేసినట్టు తెలిపారు ఆలయ ఈవో భాస్కర. పలువురు వీఐపీలు ప్రజాప్రతినిధులు హాజరు కానున్నట్లు తెలిపారు. ఉత్తర గోపురం ముందు గ్యాలరీలు ఏర్పాటు చేశారు. గోపురానికి విద్యుత్ దీపాలంకరణ చేశారు. ఉత్తర ద్వారం వద్దకు క్యూ లైన్లు ఏర్పాటు చేశారు. ముక్కోటి ఏకాదశి రోజున స్వామివారి దర్శనానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు ఆలయ ఈవో భాస్కర్ రావు. అలాగే రేపటి నుండి 15వ తేదీ వరకు 6 రోజుల పాటు ఆలయంలో అధ్యయనోత్సవాలు జరగనున్నాయి. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజుల పాటు ఉదయం సాయంత్రం వివిధ అలంకార సేవల్లో భక్తులకు దర్శనమివ్వనున్నాడు నరసింహుడు. అధ్యయనోత్సవాలు జరిగే 6 రోజులు ఆలయంలో నరసింహ హోమం, నిత్య శాశ్వత కళ్యాణం, నిత్య శాశ్వత బ్రహ్మోత్సవాలు, జోడు సేవలు రద్దు చేసినట్లు తెలిపారు ఆలయ ఈవో భాస్కరరావు. వైకుంఠ ఏకాదశి విశిష్టతను తెలిపారు ఆలయ ప్రధాన అర్చకులు కండూరి వెంకటాచార్యులు. మాతా నృసింహశ్చ పితా నృసింహః, భ్రాతా నృసింహశ్చ సఖా నృసింహః, విద్యా నృసింహో ద్రవిడ నృసింహ, స్వామీ నృసింహ సకలం నృసింహః. మంగళం నరసింహాయ మంగళం గుణసింధవే, మంగళానాం నివాసాయ యాదాద్రీశాయ మంగళం. ప్రియ భగవద్ బంధువులారా, శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహస్వామి వారి యొక్క దివ్యక్షేత్రంలో అత్యంత వైభవంగా ధనుర్మాస మహోత్సవాలు దిగ్విజయోపేతంగా జరుగుతున్నది. ఎందరో మహిళామణులు ప్రభాత వేళ గోదా అమ్మవారిని దర్శిస్తూ
ధనుర్మాసోత్సవాలను సేవిస్తూ మంగళహారతులతో స్వామిని సేవిస్తూ ఉన్నారు. అలాగే వేల సంఖ్యలో కూడా భక్తులు విచ్చేసి ధనుర్మాసోత్సవాల్లో పాల్గొని గర్భాలయంలో ఉన్నటువంటి లక్ష్మీ నృసింహుని సేవించి తరిస్తూ ఉన్నారు. మాసాన మార్గశీర్షోహం అన్నట్టుగా మాసాలలో మార్గశిర మాసాన్ని నేనే అని కృష్ణ పరమాత్మ చెప్పాడు. అందులో విశేషంగా ముక్కోటి ఏకాదశి పర్వదినం, సంవత్సరంలో వచ్చే ఏకాదశులలో అత్యంత విశేషంగా పవిత్రమైనటువంటిది, విష్ణువు ప్రీతికరమైనటువంటిది ఏకాదశి. అందులో విశేషమైనటువంటిది ముక్కోటి ఏకాదశి. సంవత్సరంలో వచ్చే ఏకాదశులలో ఏ విధంగా ఉపవాసం ఉండి భగవద్ధ్యానం చేస్తే ఫలితాలు ఉంటాయో, ఒక్క ముక్కోటి ఏకాదశి నాడు ఉత్తర ద్వారంలో ఉన్నటువంటి స్వామిని దర్శించినట్టయితే అన్ని ఫలితాలను పొందుతారని శాస్త్రం చెప్తోంది. స్వామిని మేలుకొలిపి ఉత్తర ద్వారంలో ఎంతోమంది ఋషులు, మునులు, సకల దేవతలు, ముక్కోటి దేవతలు భగవద్ దర్శనం చేసుకొని తరిస్తూ ఉంటారు. రేపు ప్రభాత వేళ బ్రాహ్మీ ముహూర్తంలో నూతనంగా ఏర్పడినటువంటి ఆలయ త్రితల, పంచతల, సప్తతల గోపుర ప్రాకార నిర్మితమైనటువంటి ఆలయంలో ఉత్తర ద్వారంలో శ్రీ యాదగిరి లక్ష్మీ నృసింహుడు మన అందరికి కూడా కనులార విందుగా నేత్రపర్వంగా దర్శనమిచ్చి మనల్ని దర్శింపజేస్తాడు స్వామి. ప్రభాత వేళ రంగారెడ్డి జిల్లా మహేశ్వరం నియోజకవర్గం బడంపేట మున్సిపల్ కార్పొరేషన్ నాదర్గల్ గ్రామంలో 2005 నుండి కోర్టు కేసులో ఉండగా 2018లో మాజీ చైర్మన్ అయినటువంటి సామ నరసింహ గౌడ అండదండలతో అప్పుడు అక్రమ నిర్మాణం చేశారు. నేడు ఈ నిర్మాణాన్ని కూల్చారు. అదేవిధంగా ఉన్న షెల్టర్లను మరియు మొదలైనవి మిగతావి నోటీసులు ఇచ్చి కూల్చివేస్తామని, మున్సిపల్ కోర్టు ఆర్డర్ని ప్రకారం మేము పనిచేస్తామని హామీ ఇచ్చిన మున్సిపల్ కమిషనర్, టౌన్స్ ప్లానింగ్ అధికారులు. రంగారెడ్డి జిల్లా శంకర్పల్లి మండలం మోకిల గ్రామ పంచాయతీ 5వ వార్డులో అపార్ట్మెంట్లో డ్రైనేజీ సమస్య 5 సంవత్సరాల నుంచి తీవ్రంగా ఉంది. తెలంగాణ గ్రామీణ బ్యాంకు పక్కన కాలనీ వాసులకు రాత్రి అయితే దోమలు, ఈగలు, పాములు, తేళ్లతో భయంగా బతుకుతున్నారు ప్రజలు. స్థానిక ఎమ్మెల్యే కాల యాదయ్య గ్రామ సర్పంచ్, సెక్రటరీకి చాలాసార్లు చెప్పినా పెద్దగా స్పందన లేదు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరారు. ఈ సమస్య ఏంది మీది? నా పేరు మోకిల, నాది రామస్వామి. ఇప్పుడు మాకు ఈ మోరీలుతోని సమస్య. మాకు పెద్ద మురికి మోరి 5 ఏళ్ళు సర్పంచ్ వచ్చిన కొత్తలా ఆయన ఇది గవర్నమెంట్ కలవాటు అవతల ఉన్నది. ఆయన మురికి నీళ్ళని తీసుకొచ్చి ఇక్కడ ఇడుకోవడంతో మేము ఇబ్బందులు పడుతున్నాము. చేస్తా అని ఇప్పటి వరకు కూడా చేయకుండా దాన్ని విడిచిపెట్టుకుంది సార్. ఇప్పుడు ఈ కాలువ ఇడు ఉన్నది కదా, ఇది ఏది వాటర్ పోయేదా డ్రైనేజ్? ఇది డ్రైనేజ్ కాదు సార్. ఈ వీళ్ళకు కాలి సార్క వాళ్ళకు రోడ్ ఇచ్చిర్రు. ఇది అవతల కాపోలు సార్క్ కంపెనీ వాళ్ళకు రోడ్ ఇచ్చిర్రు. వాళ్ళకి వెంచరా కంపెనీ? అది సార్క్, అది వెంచర్. అది వెంచర్. ఓకే. ఇదేమో మనకు మురికి కలవాటు ఉంది కదా సార్. కలవాట్లోకి వెళ్ళి నీళ్ళు ఇడిచిపెట్టినందుకు మొత్తం కంప్లీట్ గా మురికి. ఇప్పుడు ఈ డ్రైనేజ్ ఓనికే లేదు, ఇక డ్రైనేజ్ ఓనికి ఏం లేదు. తీసుకొచ్చి అన్నమాత కలవాటు కింద ఇడిచిపెట్టేసి పైపులను. ఇప్పుడు ఆ కలవాటు కిందకి వెళ్ళి ఏముంది? తో ఉందా? డ్రైనేజ్ కి ఉందా? పోనీకి ఎక్కడ లేదు సార్. వాళ్ళకు పోనీకి ఏ లేరు. ఇప్పుడు వాటర్ నీళ్ళు, వర్షం నీళ్ళు ఇక్కడికి వెళ్ళే, డ్రైనేజ్ వాటర్ ఇక్కడికి వెళ్ళే. ఆ జమానాలో వర్షం నీళ్ళు వచ్చేది. ఇప్పుడు మీకు ప్రాబ్లం ఏమైతుందన్న మరి? మాకు స్మెల్ ఇది సాప్ లేక మొత్తం గొయ్యలతో పెద్ద బాధ. నైట్ అయితే మేము ఉండలేకపోతున్నాం. మాకైతే పిల్లలు జిల్లాలు మేము కుటుంబము ఏం చేయాలి? అవతల కుటుంబం ఆయన గ్రామ సెక్రటరీకి, ఎంపీడీఓకి ఇలా చెప్పారా? అందరు చెప్పినాం సార్. గ్రామ సెక్రటరీ చెప్పినాం. ఒక ఎమ్మెల్యేతో చెప్పించారు సార్. ఆయనకు మోహన్ రెడ్డి సాబ్ ఒక ఎమ్మెల్యేతో చెప్పించిన. ఆయన ఏమన్నాడు తెలుసా? ఎమ్మెల్యే సార్ చెప్పిస్తే నేను 2 నెలల్లో చేస్తానని అన్నాడు. ఇప్పుడు వరకు లేదు సార్ అది పరిస్థితి. మాకు ఏం న్యాయం జరగలేదు సార్. ఇక్కడ మాత్రం పెద్ద పెడగబ్బు సార్. వాసన గాలి వచ్చిందంటే చచ్చిపోయింది. మనం చచ్చిన కుక్కలు తీసుకొచ్చి కూడా ఇక్కడ వారేస్తారు మనకు. సరే సార్, మోకిలనది. ఏమైంది ప్రాబ్లం సమస్య? ఇక్కడ మోర్లీలు వస్తున్నాయి. వాసనకు ఇల్లు కట్టుకున్నా భరించలేను. దోమలు, గొయ్యలకు దావకాన పెట్టుకొని సరిపోతలేను నేను. నా మురికి నీళ్ళని నా చేను చేస్తున్నారు. సర్పంచ్ సాబ్ చెప్పినా 5 ఏళ్ళ స్థానికి తిప్పల పడ కాలు మొక్కిన దండం పెట్టినా నా మాట. ఎవరు? మోహన్ రెడ్డి. మోహన్ రెడ్డి
10 మాట చెప్పిన వినలేడు. ఎమ్మెల్యే కూడా వచ్చిండు, ఆయనతో కూడా చేపిస్తా, 2 నెలలు చేపిస్తా. ఇప్పుడు ఇది వర్షం నీళ్లు, మురికి నీళ్లు, డ్రైనేజ్ నీళ్ళు అందరికి ఒకటే తోవనా? ఇప్పుడు అది ముందు వర్షం నీళ్ళే వస్తుండే, మోర్ నీళ్ళు ఇప్పుడు వేసిర్రు. అంతకు మొదలు మోర్ నీళ్ళు లేవు. మరి మోర్ నీళ్ళు అప్పుడు ఎక్కడ పోతుండే? అవి ఎక్కడ లేకుండే అక్కడ పోతుండే. అదే మంగళూరు చేను లేదా, మంగళూరు చేనులకి వెళ్ళి అక్కడ పోతుండే, ఆ కాలువ పొట్టు పోతుండే మురికి నీళ్ళు. ఇప్పుడు అది బంద్ చేసి ఇక్కడ వేసిర్రు. ఇప్పుడు సపరేట్ డ్రైనేజ్ ఏం లేదా? ఏం లేదు. వానవనికి నీళ్ళు, ఇది ఎంచరోనికి నేను ఇచ్చిన దారి, ఇచ్చిన వానికి ఇచ్చేసిన నేను దారి. ఇప్పుడు మీకు డ్రైనేజ్ కావాలి సపరేట్ గా, డ్రైనేజ్ క్లియర్ కావాలి. సరే అన్న. పెద్దపల్లి జిల్లా రామగుండ నియోజకవర్గం గోదావరికని కోదండ రామాలయంలో మరియు అయ్యప్ప స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రామగుండ ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యేకి పూర్ణ కుంభంతో స్వాగతం పలికిన ఆలయ కమిటీ అర్చకులు. గోదావరిఖని రామగుండ నియోజకవర్గంలోని గోదావరిఖని కోదండ రామాలయంలో, అదేవిధంగా అయ్యప్ప స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆయా ఆలయాల్లో ఉన్నటువంటి భక్తులను ఆప్యాయంగా పలకరించుకుంటూ వారి గురించి తెలుసుకుంటూ ప్రజలందరికీ నూతన సంవత్సర శుభాకాంక్షలు, అదేవిధంగా సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ప్రత్యేక పూజలు నిర్వహించి రామగుండ నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, అన్ని ప్రాంతాల్లో ప్రజలకు అన్ని సౌకర్యాలు కల్పించడానికి తగినంత పెట్టుబడులు, ప్రభుత్వ పెద్దల సహకారాన్ని అందిపుచ్చుకొని రామగుండ నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసేలా ఆ భగవంతుని ఆశీర్వాదాలు ఉండాలని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు, సీనియర్ నాయకులు, అయ్యప్ప స్వామి భక్తులు తదితరులు పాల్గొన్నారు. సకుటుంబానాం క్షేమస్థైర్యధైర్య విజయయాయురారోగ్యేశ్వర్య సకలారిష్టశాంత్యర్థం రామచంద్రస్వామినః ప్రాతకాలమయరామచంద్రాత్మజమప్రమేయం శ్రీమరౌకులాన్ వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదలాయధాక్షం రామం నిశాచర వినాశకరం నమామి ధ్యానం సమర్పయామి. ఓం శ్రీరామాయ నమః రామభద్రాయ నమః రామచంద్రాయ నమః శాశ్వతాయ నమః రాజీవలోచనాయ నమః శ్రీమతే నమః రాజేంద్రాయ నమః రఘుపుంగవాయ నమః జానకీ వల్లభాయ నమః జైత్రాయ నమః చితామిత్రాయ నమః ఉదనోదయ సార్వభౌమాయ మంగళం వేద వేదాంత వేద్యాయ దివేవ చక్షురాదం తద్విప్రాదో విపన్యవో జాగ్రవాం తత్సవిందరే విష్ణో యత్పరమం పదం నారాయణాయ ప్రసన్న సాయినే నమోస్యో కామేశ్వరో వైష్ణవో దదాతో వేరాయ వైష్ణవనాయ మహారాజాయ మాతనే ధర్మేదిదాం దేవి ధర్మకామార్థసిద్ధే పుత్రపౌత్రధనంధాన్యం అస్తిష్టాయ ప్రజానాం శతమానం భవతి యథాయు పురుషేంద్రియ ఆయుష్యేంద్రియ ఉన్నత పదవి సిద్ధిస్తూ దినదిన ఆరోగ్య సిద్ధిరస్తు. అందరి నూతన సంవత్సర శుభాకాంక్షలు. నమస్కారం. నేను 9:30 నుంచి వెయిటింగ్. రావాలి. శ్రీ స్వామి
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని మైనార్టీ స్కూల్లో ఏసీబీ దాడులు నిర్వహించారు. ఓ కాంట్రాక్ట్ టీచర్ నుండి ప్రిన్సిపల్ కృష్ణ 2,000 రూపాయలు తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు కాంట్రాక్ట్ టీచర్ వేతనాల బిల్లు చేసేందుకు 10,000 డిమాండ్ చేసిన ప్రిన్సిపల్ కృష్ణ ఏసీబీ అధికారులను ఆశ్రయించిన కాంట్రాక్ట్ టీచర్ ప్రిన్సిపల్ కృష్ణతో పాటు సహకరించిన అటెండర్ కృష్ణపై కేసు నమోదు చేశారు. ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడు మండల కేంద్రంలో 2.5 కిలోమీటర్ల పరిధిలో వేగంగా జరుగుతున్న R&B రోడ్డు పనులు శివాజీ చౌక్లో బ్రిడ్జ్ నిర్మాణం పనులు అత్యంత ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. అటు బజార్ హత్నూర్ మీదుగా మహారాష్ట్రలోని కెన్వాడ్ వైపు, ఇటు హైదరాబాద్ వైపు సిరిచల్మ, సిరికొండ మండల పరిధిలోని పలు గ్రామాలకు వెళ్లాలంటే ఈ బ్రిడ్జ్ మీదుగా వెళ్లాల్సిందే. బ్రిడ్జ్ నిర్మాణ పనుల దృష్ట్యా ప్రస్తుతం ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా పోలీసులు దృష్టి సారించి రోడ్డును పడమర దిశలో నుండి సుభాష్ నగర్ నుండి బజార్ హత్నూర్ రోడ్డుకు అనుసంధానం చేసి తూర్పు దిశగా మండల కేంద్రంలోని అంగడి బజార్ నుండి నిర్మల్ బైపాస్కు వాహనాలు వెళ్లేలా అనుసంధానించారు. लंबा डाल देंगे, रास्ता रखना अपनी गाड़ी सर का, बाद में वो लगा दिए. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలో పోలీసు వార్షిక క్రీడలు స్థానిక పోలీస్ హెడ్ క్వార్టర్స్ పరేడ్ మైదానం నందు జిల్లా కలెక్టర్ రాజర్షిషా, జిల్లా ఎస్పీ గౌసాలం, ఉట్నూరు ఏఎస్పీ కాజల్ పాల్గొని పోలీస్ క్రీడలను ప్రారంభించారు. మొదటగా క్రీడలను ప్రారంభిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ రాజర్షిషా తెలిపారు. తదుపరి పరేడ్ మైదానం నందు రిజర్వ్ ఇన్స్పెక్టర్ వెంకటి ఆధ్వర్యంలో ఉన్న ఆదిలాబాద్ జిల్లాలోని 5 బృందాలుగా ఉన్నటువంటి డిఏఆర్ ఈగల్స్, క్యూఆర్టీ విక్టర్స్, ఆదిలాబాద్ స్ట్రైకర్స్, ఉట్నూర్ ఛాలెంజర్స్, హెచ్జీ హంటర్స్లుగా ఉంటూ ఒక చక్కటి పరేడ్ను నిర్వహించి ముఖ్య అతిథులకు గౌరవ వందనాన్ని అందజేయడం జరిగింది. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మొదటగా క్రీడా పోటీలలో పాల్గొననున్న క్రీడాకారులందరికీ అభినందనలు తెలియజేస్తూ క్రీడలు ఆడే స్ఫూర్తి గొప్పదని, ప్రతి ఒక్కరూ క్రీడలను ఆడుతూ మానసికంగా, శారీరకంగా దృఢత్వాన్ని కాపాడుకోవాలని తెలియజేశారు. ఇలాంటి క్రీడా పోటీల్లోనే ప్రతి ఒక్కరి ప్రతిభ కనబడుతుందని తెలియజేశారు. క్రీడల్లో గెలుపోటములు సహజమని, ప్రతి ఒక్కరూ క్రీడా స్ఫూర్తితో పోటీలలో పాల్గొనవలసిందిగా తెలియజేశారు. అదేవిధంగా జిల్లా ఎస్పీ మాట్లాడారు. ముఖ్యంగా ఈ క్రీడలు 3 రోజుల పాటు నిర్వహించనున్నట్లు, అందులో వాలీబాల్, క్రికెట్, కబడ్డీ, బ్యాడ్మింటన్, అథ్లెటిక్స్, క్యారమ్, చెస్ లాంటి వివిధ అంశాల్లో ఈ క్రీడలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ బి సురేంద్రరావు, ఉట్నూరు ఏఎస్పీ కాజల్, డిఎస్పీలు పోతారం శ్రీనివాస్, ఎల్ జీవన్ రెడ్డి, హజబిల్లా, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు, ఎస్ఐలు, జిల్లా పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆదిలాబాద్ డిస్ట్రిక్ట్ శ్రీ గౌశాలం ఐపీఎస్ గారు, ఆనరబుల్ ఏఎస్పీ ఉట్నూర్ శ్రీమతి కాజల్ ఐపీఎస్ గారు, అడిషనల్ ఎస్పీ గారు, డిఎస్పీ గారు, and all the members of Adilabad District Police, the participants of Adilabad District Police Games and Sports Meet 2025, print electronic media, a very good morning to all of you. First of all, I would like to thank Honorable SP Garu for inviting me over here as the chief guest of this Adilabad District Annual Sports and Games Meet 2025. I would like to congratulate and also thank SP Garu for organizing this beautiful 3 days event, because as rightly said by him, it's a break from the daily cumbersome and the daily variety of work which Adilabad District Police Force is performing on a very beautiful way. So first of all, I would also like to thank and congratulate the 5 teams: Adilabad Strikers, HG's Hunters, QRT Victors, Utnur Challengers, and DR Eagles, for doing a wonderful parade. So it clearly determines and it clearly shows that a spirit of camaraderie and a spirit of discipline is prevailing among all of you, and you will clearly lead by example these 3 days games and sports meet. సో మేజర్గా మనం ఈ గేమ్స్ అండ్ స్పోర్ట్స్ మీట్స్లో అంటే అందరితో వివిధ మీ మొత్తం జిల్లాలో ఉన్న పోలీస్ ఫోర్స్తో కలిసి మీ టాలెంట్ కూడా చూపించడానికి అవకాశం ఉంటుంది, మీ క్యాపబిలిటీ ప్రకారం ఒక మంచి పర్ఫార్మెన్స్ కూడా చేయడానికి అవకాశం ఉంటుంది.
దీంతో పాటు డైలీ మనం చాలా పనులు చేస్తున్నారు పోలీస్. Today, on this occasion of Adilabad District Police Annual Games and Sports Meet 2025, I'd like to welcome our Honorable Chief Guest, Sri Rajesh Shah, IAS, Collector and District Magistrate Adilabad, and all the distinguished guests and everybody who has gathered to celebrate this occasion. So first of all, regarding our police duties, as part of our daily duty, regular duty, we do variety of work, be it maintenance of law and order, prevention, detection of crime, handling big bandobast, which requires lot of physical and mental strength on a daily basis. So this annual sports meet is an occasion to take a slight break from that hard and intensive work, and I like you to not to take it as a competition. You have to enjoy this sports meet. For me, all of you are a single unit belonging to Adilabad District Police, not divided into 5 teams. 5 teams has been divided just for sports meet purpose, not to create any competitive spirit. Sports competition was competitive spirit undali, but positive competition. So you have to play with a true spirit of sportsmanship, and you have to show good camaraderie and teamwork. And this purpose is not only for your recreation, but to promote spirit of teamwork, and just you can have a relaxing time also. It will act as a good motivation to all of you. Just ensure that you play with true honesty, and the competitive games, it does not lead into any kind of rivalry or fight between team members or across teams. So that's all from my side. I wish all of you all the very best in this sports meet, and I hope you play all the games, all the sports with the best of your capability. Thank you very much. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు పట్టణంలోని మైనార్టీ స్కూల్లో ఏసీబీ దాడిలో ఓ కాంట్రాక్ట్ టీచర్ నుండి ప్రిన్సిపల్ కృష్ణ 2,000 రూపాయలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుకున్న ఏసీబీ అధికారులు. గోదావరిఖని కోదండ రామాలయంలో మరియు అయ్యప్ప స్వామి శివాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన రాంపురం ఎమ్మెల్యే మకాన్ సింగ్ రాజ్ ఠాకూర్. చౌటుప్పల్ మండలం దేవలమ్మ నాగారంలో గల శ్రీ ఆది మహావిష్ణు దేవస్థానంలో బుధవారం శ్రీవారి అంగరంగ వైభవంగా బ్రహ్మోత్సవాలు. ఇవి ఇప్పటివరకు కనబడిన అప్డేట్స్. కీప్ వాచింగ్ వి5 న్యూస్.